ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. డిసెంబర్ నెలలో 28వ తారీఖు శనివారం ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకై మనమందరము దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు జీవము గల దేవుని వాక్య అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం యోధా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుని బిడ్డలారా, మానవులుగా దేవుని బిడ్డలుగా మనకి దేవుని కనికరం, దేవుని ప్రేమ, దేవుని సమాధానం చాలా అవసరం. ఇవి మనకు లేకపోతే మన జీవితం అగమ్య గోచరం. కాబట్టి దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ప్రేమ మనకు చాలా 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 అవసరమైనది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది మనుషుల మీద కనికరపడ్డారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో, మరి గుడ్డివాని వారి కన్నులు ముట్టినప్పుడు, వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టినప్పుడు వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళారు అనేటువంటి వాక్కు మనం చూస్తాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి. నిజంగా దేవుని యొక్క కనికరం మనకి చాలా అవసరం అండి. ఆయన ప్రేమ కూడా మనకు చాలా అవసరం. ఆయన సమాధానం ఇంకా చాలా అవసరం. ప్రాముఖ్యంగా ఈరోజు యేసయ్య అంటున్నారు, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాకనే వాగ్దానం ఇస్తున్నారు. దేవుని కనికరం మనం పొందుకుందాం. మనమే కాదు, మన తరతరాలు. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో, ఆయన కనికరము తరతరములకు ఉండునని. కనుక దేవుని కనికరమును మనం కోరుకుందాము. దేవుని సమాధానము, ప్రేమ మన మీద విస్తరించినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి భాగ్యం మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. నాయన దినమంతా తోడుగా ఉండండి. చేసే పనులు, ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు బిడ్డలందరికీ ఇవ్వండి. వీక్షిస్తున్న బిడ్డలకు ప్రేమ, సమాధానము, కృపను విస్తరింపచేయండి. కనికరముతో బిడ్డలు నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.